ప్రభు పేరిట అందరికీ ప్రైజ్ లాడండి. బాగున్నారండి అందరూ. యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో మీకు శుభములు కలుగును గాక. ఈరోజు దేవుని వాక్యం సామెతలు 15వ అధ్యాయం 6 నుంచి. నీతిమంతుని ఇల్లు గొప్ప ధననిధి, భక్తిహీనునికి కలుగు వచ్చుబడి శ్రమకు కారణం. నీతిగా జీవించినప్పుడు ఆ ఇల్లు గొప్ప ధననిధి అంట. దేవుడు ఆ విధంగా ఆశీర్వదిస్తూ అంటున్నాడు. ఈ లోకంలో ఏది కలిగి ఉన్నా కలిగి లేకపోయినా కూడా నీతిగా జీవించినప్పుడు గొప్ప ధననిధి అంటున్నాడు దేవుడు ఆ ఇంటిని. అలాగా నీతి కలిగి జీవించినప్పుడు ఆయన మెండైన ఆశీర్వాదాలు దీవెనలు ఎన్నో పొందుకుంటాం. భక్తిహీనుల మనసు స్థిరమైనది కాదు. భక్తిహీనులు అర్పించే బలులు యెహోవాకు హేయములు. యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనందకరము. యథార్థంగా జీవిస్తూ నీతిగా జీవిస్తూ ఆయన్ని ప్రార్థించినప్పుడు ఆయన ఎంతో సంతోషిస్తాడంట దేవుడిని మనం సంతోషపెట్టేవారంగా ఉండాలి, కానీ దుఃఖపెట్టేవారుగా ఉండకూడదు. ఎందుకంటే ఆయన మనకి లేచిన మొదలుకొని పడుకునేదాకా ఏది కావాలంటే సమస్తము కూడా అనుగ్రహిస్తున్నాడు. ఇంకా చెప్పాలంటే తల్లి గర్భంలో రూపించింది మొదలుకొని ఈనాటి వరకు ఆయన సమస్తము కూడా అనుగ్రహిస్తున్నాడు మనకి, ఏది లోటు లేకుండా. కాబట్టి ఆయనకి ఇష్టంగా విధేయత కలిగి మనం జీవించినప్పుడు ఎన్నో ఆశీర్వాదాలు మేలులు పొందుకుంటాం. నీతిగా జీవించాలన్నమాట. నీతిమంతులు ఇల్లు గొప్ప ధననిధి లాంటిదంట. దేవుడు ఆ విధంగా ఆశీర్వదిస్తాడు. ఈ లోకంలో ఏది కలిగి ఉన్నా ఏది లేకపోయినా పర్వాలేదు, కానీ దేవుణ్ణి మట్టుకి కలిగి జీవించాలి. ఆయన మాటకు లోబడి జీవించినప్పుడు మెండైన ఆశీర్వాదాలు కుమ్మరిస్తాడు దేవుడు. కాబట్టి ఆయనకు విధేయత కలిగి జీవించాలి. దేవునికే మహిమ కలుగును గాక. దేవుని కృప మీ అందరికీ తోడై ఉండను గాక. ఆమేన్.